అటువంటి ఆమె ఈ ప్రయాణంలో ఆమె ముగించిన ఈ తరుణంలో నేను కొంతమందికి తప్పనిసరిగా కృతజ్ఞత చెప్పుకోవాల్సి ఉంది. దానికి కూడా ఇదొక కారణం. నాకు బంధువు కాకపోయినా, మా ఎవరికి బంధువు కాకపోయినా ఒక సహాయకురాలుగా వచ్చి మా అమ్మని ఏకదృష్టితోటి, అంటే ఒక కూతురు కన్నా ఎక్కువ కింద ఆమెని ప్రేమించి ఆమెను దగ్గరుండి చూసుకుంది బొక్క లక్ష్మి అని. ఆ లక్ష్మికి నేను ఏమి చేసినా నా కృతజ్ఞత తీర్చుకోలేను, ఎంత డబ్బు ఇచ్చినా నా కృతజ్ఞత తీర్చుకోలేను. ఎందుకంటే ఆ లక్ష్మి అనే ఆవిడ అంత చక్కగా మా అమ్మని ఏ చిన్న విసుగు లేకుండా అంత ప్రేమిస్తూ చూసింది కనుక ఆమెకి నేను చెప్పుకోవాలి. తర్వాత పక్కింట్లోనే ఉండి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నిరంతరము ఆమె ఆరోగ్యం గురించి చూసేవారు. అది కాకుండా మా అల్లుడు అంటే సాయి ప్రవీణ్, విద్య నా కూతురు లాంటిది. విద్యామాధురి మీ అందరికీ తెలుసు. ఆ విద్యామాధురి భర్త సాయి ప్రవీణ్, డాక్టర్ సాయి ప్రవీణ్ అపోలోలో చేస్తూ ఉంటారు. ఆయన అర్ధరాత్రి, అంటే ఆయన ఒక 10 నిమిషాలు లోపే ఉండేవారు. అర్ధరాత్రి ఎన్నిసార్లు వచ్చారో, ఆమెకి ఏదైనా చిన్న అస్వస్థత ఉన్నా కూడా ఆయనకి, అపోలో యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞత చెప్పాలి. తర్వాత అపోలోలో డాక్టర్ సుబ్బారెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి మా మదరు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, ఆమె ఎక్కువ అనారోగ్యంగా గురి అవ్వకుండా ఉండడానికి వీళ్ళందరూ కారణం. వాళ్ళందరితో పాటు నా స్నేహితుడు గోపీచంద్ ప్రతిదానికి నన్ను అడ్వైస్ చేస్తూ మా అమ్మని ఎలాగ లాంజివిటీ తీసుకురావాలి అనే దాని మీద అతను కూడా ఎప్పుడూ నన్ను అడ్వైస్ చేస్తూ ఉండేవాడు. ఇది కాకుండా అమ్మని, అంటే మా అమ్మ లాస్ట్ 1 year ఐసీయూకి పంపకూడదు ఈమెకి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వకూడదని కుటుంబంలో నిర్ణయం తీసుకొని అపోలో నుంచి ఒక ఐసీయూఏ తీసుకొచ్చి ఆవిడ బెడ్రూమ్లో, ఆవిడికి కనపడదు కానీ ఆవిడ వెనకాల టోటల్ ఐసీయూ ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగా ఐసీయూని ఆవిడ దగ్గర తీసుకొచ్చాం కానీ ఆవిడని ఎప్పుడు ఐసీయూకి తీసుకెళ్ళలేదు. అది కాకుండా ఆమెని నిరంతరం ఒక 2 నర్సులు, ఈ లక్ష్మి అందరూ చూస్తూ ఉండేవారు. ఆ నర్సుల్లో ఆమెని చివరి వరకు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళల్లో శివపార్వతి, క్రాంతి, నిషా అనే 3 నర్సులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇట్లాగా ఆమె ఇంతటి లైఫ్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ, ఆవిడ వీడ్కోల్ని మేము విషాదకరంగా కాకుండా, వీడ్కోల్ని ఆమె జీవిత ప్రయాణాన్ని ఒక సంతృప్తిగా మేము ఆమెను సాగనంపాలి అనే దీంతో మేము సాగనంపాము. ఆమె ఏ లోకాన ఉన్నా ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఆవిడ అక్కడి నుంచి దీవిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కళ్యాణ్ బాబుకి ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి. ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను. కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి, చక్కగా ఉన్నావు, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే, నాకు ఇబ్బంది అండి, నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు. కాదు నాయన, నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణ్. ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు. అది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఆయన్ని సినిమాల్లో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా, ఎరా చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ని పెట్టు, సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తొలి ఎంకరేజ్మెంట్లో ఒక ఆవిడ. చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా, ఎంత మెగాస్టార్ అయినా, కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు, కొత్త కాదు.
ఒక రోజున అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ 2-3 మంత్స్ బ్యాక్ నేను రోజు ఆమెను చూడడం, ఆమెను పలకరించడం, ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి, అమ్మ నన్ను గుర్తుపడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాళ్ళు. అంటే నన్ను గుర్తుపట్టిందనమాట. నోటితో చెప్పలేక అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాను. తర్వాత ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అమ్మ చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి, అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది ఆమె ఆతృతతోటి. అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలించుకొని పట్టుకుంటారు. మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు. వాళ్ళిద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి, ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనవలు పైకి వస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ సుదీర్ఘం అయిపోతుందని చెప్పట్లేదు. అటువంటి తల్లి కడుపును పుట్టడానికి నేను ఒక గొప్ప అదృష్టవంతుడి కింద భావించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.